సార్ ఇప్పుడు వరికోసిల్ అని ట్రీట్మెంట్ అంటూ ఉంటారు. అసలు బేసిక్‌గా ఏంటి సార్? ఏ ప్రాబ్లమ్‌కి వస్తూ ఉంటుంది? సో, ఈ వారికోసిల్ అనేది కూడా చాలా కామన్‌గా ఇప్పుడు మేము చేసే సర్జరీస్‌లో మైక్రో సర్జికల్ ప్రొసీజర్స్ లోపల వారికోసిల్ సర్జరీ అనేది కూడా కామన్‌గా ఉంటుంది. సో, ఈ వారికోసిల్ అంటే ఏంటి అంటే ఆహ్, ఒకటి పాంపినిఫార్మ్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్ అనేవి ఉంటాయి వృషణాల పై భాగంలో. ఈ పాంపినిఫార్మ్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్ లోపల మానవుని లోపల ఒక బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక సైకిల్ లాగా ఉంటుందన్నమాట. ఆర్టీరియల్ ఆర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వృషణాలకు వచ్చి హార్ట్ నుంచి అక్కడ మళ్ళీ డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది వీన్స్ ద్వారా రక్తనాళాలు సిరలంటారు తెలుగులో చెప్పాలంటే. ధమనులు అంటారు ఆర్టరీస్ ఓకే. అంటే. సో, ధమనుల ద్వారా ఆర్టరీస్ ద్వారా వచ్చిన బ్లడ్ వీన్స్ ద్వారా సిరల ద్వారా మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో, ఈ వారికోసిల్ రిలేటెడ్‌గా పాంపినిఫార్మ్ ప్లెక్సస్ ఆఫ్ అనే వీన్స్ అనేవి ఎన్‌లార్జ్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఉబ్బడాన్ని వారికోసిల్ అంటారు. సో, ఈ వారికోసిల్ రిలేటెడ్‌గా యూజువల్‌గా పేషెంట్ ప్రెజెంటేషన్ ఒక స్వెల్లింగ్, వాపు రావడము, లేదంటే వెరీ రేర్‌గా కొద్దిమందికి పెయిన్ రావడము. కామన్‌గా ప్రెజెంట్ అయ్యేది మాత్రం పెళ్ళైన తర్వాత ఎగ్జామినేషన్ కోసం వచ్చినప్పుడు, పిల్లల కోసం వచ్చినప్పుడు ఆ ఎగ్జామినేషన్‌లో వారికోసిల్ బయటపడితే వాళ్ళ స్పెర్మ్ కౌంట్స్ తక్కువున్నాయని తెలుసుకొని అప్పుడు వారికోసిల్‌ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఇన్సిడెంటల్. అంటే ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ ఈ ట్రీట్మెంట్ అనేది? సో, ఈ వారికోసిల్ రిలేటెడ్‌గా మంత్స్ టుగెదర్ ఏముండదు. వారికోసిల్ ఉండి ఎగ్జామినేషన్‌లో కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళలో టెస్టిక్యులర్ సైజ్ గనుక తగ్గి, లేదంటే టెస్టిస్ రిలేటెడ్ పెయిన్‌లుండి, లేదంటే స్పెర్మ్ కౌంట్స్ తగ్గుదల ఉండి, వాళ్ళు ఇన్‌ఫర్టిలిటీతో సఫర్ అవుతా ఉంటే, అట్లాంటి వాళ్ళకు మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అనేది డే కేర్ ప్రొసీజర్. ఇది ఆ రోజొచ్చి మళ్ళీ ఆ రోజే వెళ్ళిపోవచ్చు. ఆ సర్జరీ చేసుకున్న తర్వాత 3-6 మంత్స్ లోపల వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్స్ చెక్ చేస్తాం. ఎందుకంటే స్పెర్మ్ ఒకటి తయారవ్వాలంటే బాడీలో ఆల్మోస్ట్ 2-3 మంత్స్ టైం పడుతుంది. ఉంటుంది. కాబట్టి సర్జరీ అయిన తర్వాత కూడా మినిమమ్ 3 మంత్స్, మాక్సిమం 6 మంత్స్ టైం వెయిట్ చేస్తాం. ఆ హ్మ్. ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయా లేదా చూడడానికి. సో, మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అంటాం. అది చేసుకున్న వాళ్ళకి దాదాపుగా 60-70% లోపల స్పెర్మ్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలుంటాయి. బట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంప్రూవ్ అవుతాయి. కానీ చాలా మందికి ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయి. నేచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా వస్తాయి. ప్రొవైడెడ్ హ్మ్. వైఫ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోతే.